అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీ అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను. మనం నిన్న వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కదా! ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి. ఈరోజు మనం వచ్చేసి లొకేషన్ హైలైట్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. ఈ అర్బన్ టౌను అనే అక్కడి నుంచి 1 మినిట్‌లో మనం మాదారం ఐటీ పార్క్ వెళ్ళొచ్చు. ఈ ఐటీ పార్క్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. మనం ఎగ్జాంపుల్ వచ్చి మన పోచారం ఐటీ పార్కు. అక్కడున్న కంపెనీసు వాటి మూలంగా అక్కడున్న ల్యాండ్ ఎంత డెవలప్ అయింది, దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కూడా ఎంత రేటు పెరిగిందనేది మీ అందరికీ ఐడియా ఉంది. అలాగే మనకి ఇప్పుడు మాదారం ఐటీ పార్క్ అని మన సైట్‌లో నుంచి చూసినా కూడా కనిపిస్తది. 1 మినిట్‌లో మనం అక్కడికి వెళ్ళొచ్చు కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఈ అక్కడ ఐటీ పార్క్ అనేది అంతా ఇప్పుడు రెడీ అవుతుంది. అది గనుక అక్కడ కన్‌స్ట్రక్షన్ అన్నీ స్టార్ట్ చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూ ఎంత డెవలప్ అవుతదనేది మీరు ఆలోచించండి. అలాగే మనకొచ్చేసి వరంగల్ హైవే 5 మినిట్స్‌లో మనం మన సైట్ నుంచి వరంగల్ హైవేకెళ్ళొచ్చు. అలాగే మనకొచ్చేసి ఈ ఎగ్జిట్ 9 ఓన్లీ 7 మినిట్స్‌లో మనం ఎగ్జిట్ 9కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కి వెళ్ళొచ్చు. అలాగే మన గట్కేసరి ఎంఎంటీఎస్ వచ్చేసి 10 మినిట్స్‌లో మనం మన సైట్ నుంచి అక్కడికి ట్రావెల్ చేయొచ్చు. అలాగే మనకొచ్చేసి ఈ రైల్వే స్టేషన్ ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. మనకు 12 మినిట్స్‌లో మనం అక్కడికెళ్ళొచ్చు. అలాగే మనం అందాడ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం కదా! పోచారం ఐటీ పార్క్ గురించి. ఆ ఐటీ పార్క్ మనం మన సైడ్ నుంచి ఓన్లీ 12 మినిట్స్‌లో మనం అక్కడికి ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మనకి ఎయిమ్స్ భువనగిరి. అక్కడికి మనకి 12 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. ఎయిమ్స్ భువనగిరి అనేది మన తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అది. మీ అందరికీ ఐడియా ఉంది. అక్కడ మనకు చాలా ఎంప్లాయ్‌మెంట్ అనేది వస్తది. కాలేజెస్ మన ఎంబీబీఎస్ కాలేజెస్ అనేవి వస్తాయి. అట్లాగే పేషెంట్ కేర్ అనేసి ఇలా చాలా అనేది ఎంప్లాయ్‌మెంట్ అనేది వస్తది. ఆ చుట్టుపక్కల కూడా చాలా డెవలప్ అవుతది. అలాంటిది మనకు ఓన్లీ 12 మినిట్స్‌లో మనం మన అర్బన్ టౌన్ నుంచి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది బాగా అవైలబుల్ అనేది ఉంది. అలా పోతే మనకి ఇంకా అన్నీ మనం ఈ వెంచరు అన్నిటికి కూడా చాలా దగ్గరగా, చాలా తక్కువ టైంలో మనం ట్రావెల్ చేసి వెళ్ళడానికి అనేది చాలా ఆస్కారం ఉంది. అలాగే మనం ఈ ఐటీ పార్క్ దగ్గర ట్రాన్స్‌పోర్టేషన్ అనేది గానీ, అలాగే అక్కడ ఉన్న రోడ్స్ విడ్త్ పెంచడానికి కూడా పెంచడం అనేది జరుగుతుంది. దాని మూలంగా ట్రాన్స్‌పోర్టేషను మనం ఎప్పుడన్నా మన సైట్‌లో హౌస్ అనేది బిల్డ్ చేసుకున్నప్పుడు రావడానికి అనేది రోడ్ కనెక్టివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే రోడ్ కనెక్టివిటీ. ఈ రోడ్ కనెక్టివిటీస్ అనేవి ఉంటే మన ట్రాన్స్‌పోర్టేషన్ అనేది మనకు చాలా స్మూత్‌గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మనము ఎంత మంచి లొకేషన్స్‌లో మధ్యలో ఉన్నాము అనేది అవి కూడా చాలా తక్కువ టైంలో మనకి వెళ్ళడానికి అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మనం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మన ల్యాండ్‌కి ఎంత డెవలప్ అవుతది. అలాగే మన ఫ్యూచర్‌లో మన పిల్లల కోసం అనేసి మనం దాచుకున్న ఈ పెన్షన్ అమౌంట్ అని ఇలా చాలా అమౌంట్ అనేది దాచుకొని ఉంటారు. అలాంటి వాటిని మనం ఎట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే మన మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అలాగే రెస్టారెంట్ కూడా ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అదే రైట్ సైడ్‌లో అయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తే మనకి ఎంత బ్రహ్మాండమైన డెవలప్‌మెంట్ ఉంటదనేది మీ అందరికి తెలుసు. స్కూల్స్ పక్కన ల్యాండ్ వాల్యూస్‌కి ఎంత డిమాండ్ ఉంటదనేది. కాబట్టి మీరు తొందరపడి ముందు వచ్చి ఇక్కడ ఈ సైట్ చూసుకొని మీరు ల్యాండ్ కొనుక్కుంటే బెస్ట్ ఆప్షన్ అనేది బాగుంటుంది. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. అందరికీ బాయ్.